యేసుక్రీస్తు చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. బ్లెస్సెడ్ ఆర్ ద పీస్ మేకర్స్. బ్యూటిఫుల్ వర్డ్ అండి. తెలుగులో అంత బలంగా లేదు, ఇంగ్లీష్లో బలంగా ఉంది. పీస్ మేకర్స్, నాట్ పీస్ కీపర్స్. ఉన్న సమాధానాన్ని కాపాడేవాళ్ళు కాదు, సమాధానం లేని చోట సమాధానాన్ని సృష్టించేవారు. ఆమెన్. పీస్ మేకర్స్. బ్లెస్సెడ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో అంటాడు, శక్యమైతే మీరు అందరితో కూడా సమాధానంగా ఉండండి. సమాధానంగా ఉండండి అయ్యా, ఎందుకు కొట్లాడుకుంటారు? పౌలు రాస్తూ ఉన్నాడు తిమోతితో, తిమోతి అన్ని విసర్జించి సమాధానాన్ని వెంబడించు, సమాధానాన్ని వెంటాడము. తిమోతి, పర్స్యూ పీస్. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో ఇది కాస్త కఠినమైంది, కాస్త కష్టమైంది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో తెల్ల జెండా తొందరగా ఎవరు ఎత్తుతారో వారు వీక్ అనుకుంటారనమాట. అర్థమైంది కదండి? తొందరగా నేను సమాధాన పడతాను అని చేతుతామనుకోండి, ఏం చేత కానివాడండి అని అనుకుంటారు. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మంచితనము మన బలహీనతగా చూడబడుతున్న కాలం అండి ఇది. మంచితనము బలహీనతగా చూడబడుతున్న కాలం. కాబట్టి మన మంచితనాన్ని మనం కోల్పోవాలా? మంచితనాన్ని వదిలిపెట్టేసుకోవాలా? మనం కూడా ఘర్షణ చేయాలా? మనం కూడా యుద్ధాలు చేయాలా? మనం కూడా సైలెంట్గా కొట్లాడాలా? మనం కూడా గొప్పవారిగా నిరూపించుకోవాలా? మనం కూడా ఇతరుల కంటే శక్తిమంతులమని నిరూపించుకోవాలా? అవసరం లేదు ప్రియులారా. we don't need to do that. నీకున్నటువంటి శక్తి, నీకున్నటువంటి భక్తి, నీకున్న గొప్పతనం ఒక మనిషి ఇస్తే వచ్చేది కాదు, ఒక మనిషి చెప్తేనే ఒప్పుకుంటేనే ఉండేది కాదు. దేవుడు ఇస్తాడు, అది నిలిచిపోతుంది. ఈరోజు నేను అందరినీ కూడా కోరేది ఇదే ప్రియులరా. భార్య భర్త నుంచి ప్రారంభిస్తే పిల్లలు, తోబుట్టువులు, బంధువులు, అత్త మామలు, ప్రియులర్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, బంధువులు వీరందరి దగ్గర నీ నుంచి సమాధానమే రావాలి తప్ప నీ నుంచి ఘర్షణ రాకూడదు.